ఈ వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నానండి, ఏమనుకోవద్దు. దసరా నవరాత్రుల సందర్భంగా మేము లాస్ట్ రోజు అంటే దసరా రోజు మేము టెంపుల్కి విజిట్ చేశాము. ఈ టెంపుల్ లిటిల్ ఇండియాలో అంటే సింగపూర్లో లిటిల్ ఇండియా అనే ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో ఈ టెంపుల్ ఉంటుంది. యాక్చువల్లీ సెరంగున్ అంటారు ఆ స్ట్రీట్ నేము. చాలా బాగుంటుందండి టెంపుల్. ఇది అమ్మవారి టెంపుల్ వచ్చేసి వీరకాళియమ్మ అంటే మహావీర కాళియమ్మన్ అంటారు. అంటే తమిళ్ వర్షన్స్ తోటి ఇక్కడ మోస్ట్లీ మన హిందూ టెంపుల్స్ ఉంటాయి కాబట్టి. సో అమ్మన్, మారియమ్మన్ లైక్ అమ్మవారి టెంపుల్స్ కానీ డిఫరెంట్ మన గాడ్స్ టెంపుల్స్ అన్నీ డిఫరెంట్ నేమ్స్ తోటి ఉంటాయి. తమిళ వర్షన్ లాగానే ఉంటాయి యాక్చువల్లీ. కానీ చాలా బాగా కన్స్ట్రక్షన్ మాత్రం అంటే అప్పుడు ఆ టెంపుల్స్ ఎలా కట్టారో అంటే ఎలా వచ్చి కట్టారో నిజంగా చాలా అంటే మన ఇండియాలో మన హిందూ టెంపుల్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటాయండి. ఇంకా ఆర్కిటెక్చరు జనరల్గా మనకు తమిళనాడు పోతే తెలుస్తుంది వాళ్ళకి ఆర్కిటెక్చర్ స్టైలు సిమిలర్గానే ఉంటుంది. మేబీ వాళ్ళే, ఎందుకంటే అప్పుడు ఆ జనరేషన్లో అంటే ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ మోస్ట్లీ వాళ్ళే సెటిల్ అయ్యారు కాబట్టి సింగపూర్ ఆర్ మలేషియాలో. సో మన హిందూ టెంపుల్స్ అన్నీ వాళ్ళ కల్చర్ స్టైల్లోనే అంటే వాళ్ళు ఎలా కన్స్ట్రక్షన్ మన తమిళనాడులో చూడొచ్చు సేమ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షను ఆర్ అమ్మవారి డిజైన్లు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ మనం చూడొచ్చు. యాక్చువల్లీ చూడండి అమ్మవారిని ఎలా డిజైన్ చేశారో చాలా బాగుంటుందండి ఈ టెంపుల్. మనకి హిందూ గాడ్స్ అందరూ ఈ టెంపుల్లో అవైలబుల్ ఉంటారు. మీరు ఎవరిని కావాలన్నా లక్ష్మి, సరస్వతి, అమ్మవారు లైక్ చూడండి ఇక్కడ మారియమ్మన్. సో అట్లా డిఫరెంట్ రామ టెంపుల్, శివ టెంపుల్, నవగ్రహాలు అందరూ ఉంటారండి. మీరు ఇక్కడికి వెళ్తే బాగా దేవుడిని అంటే ఒక చోటుకి వెళ్తే అందరు దేవుళ్ళు అవైలబుల్ ఉంటారు కాబట్టి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. బట్ ఈ టెంపుల్ అన్ని రోజులు అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే ఈ లిటిల్ ఇండియా అనేది కొంచెం షాపింగ్ టైపు యాక్చువల్లీ. ఎందుకంటే టూరిస్టులు ఎక్కువ సింగపూర్కి వచ్చినప్పుడల్లా ఈ లిటిల్ ఇండియాని ఖచ్చితంగా విజిట్ చేస్తారు. వాళ్ళకి ఏమన్నా పర్చేజ్ చేసుకోవాలన్నా కొంచెం ఎక్స్ప్లోర్ అవ్వాలన్నా లిటిల్ ఇండియా వన్ ఆఫ్ ద స్పాట్ యాక్చువల్లీ సింగపూర్ టూరిస్ట్ ప్లేస్లలో. సో అలా ఈ టెంపుల్ని మోస్ట్లీ ఫారినర్స్ కూడా విజిట్ చేస్తారండి. ఇది మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది కాబట్టి ఇది కనెక్టివిటీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. యాక్చువల్లీ చాలా బాగుంటుందండి టెంపుల్. మీరు ఎప్పుడైనా సింగపూర్ వచ్చినా ఈ టెంపుల్ని అంటే లిటిల్ ఇండియాలో ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి, మిస్ అవ్వద్దు. అంటే ఈ టెంపుల్తో పాటు వేరే అదర్ టెంపుల్స్ కూడా ఉన్నాయి, బట్ అవి కొంచెం లాంగ్లో ఉంటాయి. యాక్చువల్లీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఈ నియర్ బైలో ఉందంటే ఈ స్ట్రీట్లోనే, అంటే ఈ స్ట్రీట్ కాదు ఇదే సెరంగన్ రూట్లోనే ఉంటుందండి. అది కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. పెరుమాళ టెంపుల్ అని అంటారు. అది కూడా అదే మీరు వచ్చినప్పుడు కూడా ఆ టెంపుల్ కూడా ఎక్స్ప్లోర్ అవ్వండి. సింగపూర్ ఇలాంటి విషయాల్లో వెల్ మేనేజ్మెంట్ అని అనుకోవాలి. డైవర్సిటీ